హలో దీప్తి గారు హాయ్ అండి. హాయ్ రాజేష్ గారు. హాయ్ అండి. ఇందాక మీరు స్పీచ్ చేస్తూ మాట్లాడుతూ అంటే మీ ఫ్యామిలీ కానీ ఆ సినిమాలు చాలా రేర్గా చూస్తుంటారు, అసలు సినిమా ఫ్యామిలీ కాదని చెప్పుకొచ్చారు. అస్సలు. సో ఏంటి అసలు మీకు యాజ్ అ ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఒక ఫిలిం తీయడానికి కానీ ఇటు ఇటు ట్రావెల్ చేయడానికి ఎగ్జైట్మెంట్ ఏంటి మీకు? అదే నేను చెప్పినట్టు ఐ వాచ్ ఎవ్రీ మూవీ అండి. ప్రతి సినిమా చూస్తాను. నాకు థియేటర్లోకి వెళ్తే ఒక ఆనందం. నాకు స్ట్రెస్ ఎక్కువైనా కష్టాలు ఎక్కువ ఉన్నా ఐ జస్ట్ గో వాచ్ అ మూవీ. అంటే మనం తెలియకుండా వాళ్ళ వరల్డ్లోకి ఇమ్మర్స్ అయిపోతాము. నాకు అది చాలా నచ్చుతుంది, ఫ్యాసినేట్ చేస్తుంది చిన్నప్పటి నుంచి. సో అలానే సినిమాలు చూస్తూ వచ్చాను. ప్రొడ్యూస్ చేద్దాము, ఐ వాంటెడ్ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే సినిమా మీద ప్రేమ కన్నా మెల్లిమెల్లిగా ట్రావెల్ చేస్తూ ఉంటే దాని మీద గౌరవము, ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది నాకు. సో ఐ థాట్ ఐ షుడ్ ఎంటర్ ద ఇండస్ట్రీ. ఏం చేయగలుగుతాను? యాక్టింగ్, డైరెక్షన్, డిఓపి ఇవన్నీ నాకు రావు. సో మేబీ ఐ కెన్ ప్రొడ్యూస్ గుడ్ మూవీస్ అనిపించింది. కొన్ని ఇయర్స్ నుంచి స్టోరీస్ వింటూ వచ్చాము. తర్వాత ఒకరోజు వెంకట్ గారు ఈ లైన్ తీసుకుని వచ్చారు మా దగ్గరికి. సో ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ వర్కే ఆయన దగ్గర ఉండింది. సో ఆ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఐ వాజ్ సోల్డ్. నేను ఇంకా ఓకే చెప్పేశాము. దాని తర్వాత కలిసి ట్రావెల్ చేశాము. స్క్రిప్ట్ డిస్కషన్స్లో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్, అన్నీ చూసుకున్నాను. అండ్ చెప్పాలి అంటే ఫీమేల్ లీడ్కి షీల్ బీ దేర్ త్రూ అవుట్ అండి. మొత్తము ఉంటారు. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇలాంటి చిన్న చిన్న ఇన్పుట్స్ ఆడియన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండాలని, ఎంత తొందరగా తీసుకెళ్తే ల్యాగ్ లేకుండా చూసుకోవాలని యాజ్ అన్ ఆడియన్స్గా ఐ వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. పర్స్పెక్టివ్స్ చెప్పాము. అలా ఈ చిరంజీవి మూవీ అన్నది స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాము. అండ్ ముందుగా ఈ సినిమాకి టైటిల్ చిరంజీవ అనేదో అనుకుంటున్నారండి. వా నుంచి వీకి ఎందుకు మారిందంటే? వా అసలు ఎప్పుడు అనుకోలేదండి. చిరంజీవ అనేదో నో చిరంజీవి అనే రిజిస్టర్ చేయించుకున్నాము ఫస్ట్ నుంచి. ఓకే, ప్యాషనెట్ పీపుల్ అందరూ కనిపిస్తున్నారండి. ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా అవుతుందండి. థ్యాంక్ యూ. శేఖర్ గారు, బేసిక్గా మీకు అంటే మూవీస్ చేస్తుంటారు, లవ్ స్టోరీస్ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు. మధ్యలో మీకు ప్రైవేట్ సాంగ్స్ చేయాలని అవి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ అటు వెళ్ళలేదు ఎందుకో. సో ఈ సినిమాకి సంబంధించి అంటే మీకు ఆ స్కోప్ దొరికిందా మ్యూజిక్ పరంగా కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయడానికి? యాక్చువల్లీ ఇది చెప్దాం అనుకున్నానండి. బికాస్ ఈచ్ సాంగ్ చెప్పాలంటే అంటే విడిగా చూస్తే కనుక ఒక ఆల్బమ్ లాగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ఆల్బమ్. మీకు బీచ్ కనిపిస్తుంది, షిప్స్ కనిపిస్తున్నాయి, అంటే హాట్ ఎయిర్ బలూన్స్లో షూట్ చేసి, సో డిఫరెంట్ లొకేషన్స్లో ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా సిచ్యువేషన్ మిస్ అవ్వకుండా ఎమోషన్ ఉంటూనే ప్రతి ఒక్క సాంగ్ కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విజువల్లీ అండి. వెరీ అంటే ప్రతి షాట్ కూడా బ్యూటీ ఉంటుంది. అంటే ప్రతి నోట్ని ఎలివేట్ చేశారు. సో అది నేను బాగా సాటిస్ఫై అయ్యాను ఈ మూవీలో. అండ్ యాస్టీస్ మూవీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేశాం, బట్ సాంగ్స్ విధంగా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. దీప్తి గారు. హాయ్ సురేష్ గారు. హాయ్ అండి. చిరంజీవి నిజంగా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. మీరు ఏ సినిమా అంటే నేను సినిమా చేస్తున్నాను మీరు ఎవరితో అంటే చిరంజీవి సినిమా చేస్తున్నా అంటే అవతల వాళ్ళు ఎప్పుడైనా షాక్, చిరంజీవి గారితో సినిమా చేస్తున్నావా అనే అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంత ఎవరు తెలుసండి నాకు ఇక్కడ. అలా ఏం లేదు. టైటిల్ చిరంజీవి అని చెప్పాము. అది పెట్టాల్సిన అవసరం ఉండిందా అని ఒకటి అడిగారు అందరూ. సో కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది లైన్ చెప్పాక మాత్రము అందరూ దే వర్ వెరీ హ్యాపీ. ప్రాపర్ యాప్ట్ టైటిల్ అనే చెప్పారు అందరూ. నాగబాబు గారితో టైటిల్ రిలీజ్ చేశారు కదా, నాగబాబు గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా కొత్త సబ్జెక్ట్, చాలా బాగుంది, అండ్ కొత్త వాళ్ళు రావాలి, టాలెంట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీ అని చెప్పారండి. దట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ. మీరు డాక్టర్ అయిన వల్ల ఈ కథలో మీకు లోటుపాట్లన్నీ బాగా తెలుసుంటాయి. మీరు డాక్టర్ కావడం వల్ల ఈ సినిమా ఇమీడియట్గా ఈ కథను ఓకే చేశారు అనుకోవచ్చా? నేను క్లినిక్ ఓనర్నండి. ఐ హ్యావ్ 2 స్కిన్ క్లినిక్స్, డర్మటాలజీ క్లినిక్స్. నేను ఓనర్ని మాత్రమే. మాకు డాక్టర్స్ అందరు చూసుకుంటారు. అది పక్కన పెడితే నేను ఈ స్టోరీ ఓకే చేయడానికి ఒకే ఒక రీజన్, లైక్ అన్ ఆడియన్స్. అది తప్ప ఇంకేమీ చూడలేదు నేను. హీరో గారికి సార్ మీరు ఎవరు ముందు అడగట్లేదు. చీఫ్ గెస్ట్ షేర్ ఎందుకుంది అంటే మేబీ ప్రొడ్యూసర్ గారు చెప్తాను, ఇది చెప్పేస్తే ముందు. సో చాలా ట్రై చేశామండి చీఫ్ గెస్ట్ల కోసము. అందరు చెప్పారు చీఫ్ గెస్ట్లు ఉంటేనే విజిబిలిటీ వస్తుంది, క్లిక్స్ వస్తాయి, అసలు ఎవరా ఎందుకు వచ్చారా అని చూస్తారని. కొత్త వాళ్ళం అయిపోయేసరికి ఎక్కడా కుదరలేదు. సో ఇంకా మాకు చీఫ్ గెస్ట్లు అంటే మీడియా వాళ్ళే కొత్త వాళ్ళకి. సో ఎవరు వచ్చారో వాళ్ళందరికీ ఈ చైర్ డెడికేట్ చేస్తూ చీఫ్ గెస్ట్ అని ఒక చైర్ పెడదామని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, అంటే ఆల్రెడీ నాగబాబు గారితో మీరు రిలీజ్ చేశారు కదా, ఆడ ఫస్ట్ ఛాన్స్ కొట్టేశారు కదా, ఎవరు చేయలేదని ఎందుకు అనుకోవాలి మీరు?
ఇక్కడికి గెస్ట్ అండి, చీఫ్ గెస్ట్ ఈవెంట్కి మాత్రమే. ఓకే ఓకే సార్, సార్ మీరు ఫస్ట్ సినిమా అంటే ఈ కథని అంటే మీరు రియల్ ఎస్టేట్లో బిజినెస్ మ్యాన్ అనుకుంటారు, రియల్ ఎస్టేట్ ఉన్నట్టుంది కదా మీకు సార్ కూడా. అంటే వర్డ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అనే కన్స్ట్రక్షన్స్ అవి చేస్తుంటాను, కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి చిన్న చిన్న- దాన్ని కూడా రియల్ ఎస్టేట్ అంటారు కదా జనరల్గా. అంటే ప్లాటింగ్ సరే ఆ సబ్జెక్ట్. సరే అవి చేసుకుంటూ అసలు ఎప్పటి నుంచి మీకు ఈ డ్రీమ్? సార్ నేను షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను సార్. నేను 2011-12 అప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను సార్. మన తెలుగు వాడికి బ్లడ్లోనే ఉంటుంది సార్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉండాలి, వెళ్ళాలి, చూడాలి. అది మనం అంటే పుట్టలో ఉన్నప్పుడే నాకు తెలిసి అది పేరెంట్స్లో వచ్చేస్తుంది అది. సో అది నాకు కూడా అలాగే ఉండింది. మా అమ్మగారు అయితే నా చిన్నప్పుడు స్టోరీలు చెప్పారు. నేను గోడల నుక్కుమరిల్లు సినిమాలు చూసేవాడిని, చూసేదానని. తర్వాత మా నాన్నగారు అమ్మగారు తీసుకెళ్లేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఇట్ వాజ్ ఆల్వేస్ రిలీఫ్ నాకు. సో అలా ఉంది సార్ అది. దీప్తి గారు పుష్ తోటి మీరు హీరో అయ్యాను అనుకోవచ్చా? 100%. హీరో గారు హాయ్ అండి. సార్ 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 ఇందాక మీరు స్పీచ్లో అదే వేరే వేరే ప్రొడ్యూసర్లు మీతో కన్వర్జేషన్స్ గురించి మీకు జరిగిన విషయాల గురించి చెప్పారు కదా, కొంచెం కైండ్ ఆఫ్ బాధతో రిగ్రెట్తో చెప్పారు. బట్ ఈ మధ్యన చాలామంది ఫిల్మ్ మేకర్స్ కానీ లేకపోతే హీరోలు కానీ ఇటువంటి మాటలు ఎక్కువ చెప్తున్నారు. బట్ ఒకటైతే చెప్పండి, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకోవాలంటే ఫ్రెషర్ని తీసుకుంటారా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకుంటారా? అంటే ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోలకు ఉండే కష్టాలు హీరోలకు ఉంటున్నాయి, ప్రొడ్యూసర్లకు ఉండే కష్టాలు ప్రొడ్యూసర్లకు ఉంటాయి. అందరికీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ చాలామంది ఏంటంటే వాళ్ళు విక్టిమ్స్ లాగా, లేకపోతే వాళ్ళేదో ఇప్పుడు సినిమాలు తీసి వాళ్ళు డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళేదో అప్రెసర్స్ లాగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ప్రతి ఫీల్డ్లోని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలి అని అందరూ అడుగుతారు. ఇక్కడే అదేదో తప్పు కింద ఇక్కడే ఏదో చేయకూడదు అంటారు. ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఇదే స్క్రిప్ట్కి దీప్తి గారి దగ్గరికి నాని గారో లేకపోతే ఇంకో హీరో వచ్చి నేను చేస్తానండి అంటే ఆవిడ హ్యాపీలీ ముందు ఆయనకు రెఫరెన్స్ ఇస్తాను. నేను కూడా దీప్తి గారి కంటే ముందు నేను మరి ఎందుకు అది మిగతా వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్పేది ఏదో రాంగ్గా మీరు తీసుకుని లేకపోతే మీరు చెప్పే దానిలో ఆడియన్స్కి కూడా రాంగ్గా అర్థమయ్యే పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు? సార్ ఇక్కడ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ దీంట్లో. ఫస్ట్ థింగ్ అంటే నేను ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటా అనేది ఒకటి, నేను ఎందుకు నాతో జరిగిన డిస్కషన్ గురించి ఒకటి. ఫస్ట్ నేను ఫ్రెషర్స్ హైర్ చేసుకుంటా అండి సార్. ఇక్కడే 5 కుర్రాళ్ళు ఉన్నారు. వినోద్, బాలరాజు, సతీష్, కోటేశ్వరరావు, మా యష్ ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తాడు. వాడికి 0 ఎక్స్పీరియన్స్ ఎగ్జిక్యూటివ్ దీంట్లో. వాడికి తెలిసింది ఒకటే ఏంటంటే అన్న సినిమాకి వీలైనంత సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వీళ్ళందరూ ఫ్రెషర్స్. ఇది మన సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. మా డైరెక్టర్ కొత్త సార్, ఆయన అంటే మన స్టోరీ దగ్గరకు వచ్చినప్పుడు నేను హీరోగా చేయలేదు, అది అంటే హీరో నేను చేయాలనేసి స్టార్ట్ చేయలేదు. మేము ఒక హీరోకి అడ్వాన్స్ కూడా ఇచ్చి తర్వాత చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మా డైరెక్టర్ తను మాట్లాడుకున్నప్పుడు ఇలా బాగోదు అని చిన్న పాయింట్ డిస్కషన్లో అడ్వాన్స్ ఆయన తిరిగి ఇచ్చారు. చాలా మంచి ఆయన, చాలా పెద్ద ఆయన తిరిగి ఇచ్చారు. సో అలా కొంతమందికి స్టోరీ చెప్పాలని కూడా ట్రై చేసాము సార్. అది ఆ పాట పక్కన పెట్టేస్తే సార్, ఇక్కడ కొత్త వాళ్ళు అలా రామకృష్ణ గారు కూడా కొత్తే సరే, అది పక్కన పెట్టదు. ఇప్పుడు కొత్త వాళ్ళు అనేది మా దానికి వస్తే సార్, మీరు అడిగింది ఇండస్ట్రీని ఎందుకు అలా కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు నేను డిస్కషన్ చెప్తున్నాను సార్. ఇక్కడ నేను డెఫినెట్గా బ్లేమ్ చేయట్లేదు పెద్దవాళ్ళు ఎవరిని, వాళ్ళ ఆలోచన విధాన్ని నేను బ్లేమ్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే నీకు అంటే మనం ఒకటి తీసామన్నప్పుడు అంటే ఏం తీశాడు ఆడికో 2 నిమిషాలు టైం ఇద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని నాకు మీ సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వండి అని అడగట్లేదు. నేను ఇలా తీశాను అన్నప్పుడు అసలు వాడు చెప్పే మాట వినటమో లేకపోతే అసలు ఏంటి అనేది ఒక డిస్కషన్ ఉంటే బాగుంటుంది అనేది ఒక చిన్న, అంటే నేను ఒక ఆఫీస్లో పొద్దున 11 o'clock 11:30కి అలా వెళ్ళాము. 7 వరకు వెయిట్ చేస్తాం సార్. నేను ఆ ప్రొడ్యూసర్ కూడా ఏమనట్లేదు. 7 o'clockకి అతని కింద అతను వచ్చేసి మొహమ్మద్ డోరేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు దాకా వస్తారని చెప్పి వెయిట్ చేస్తాను. అంటే ఇలాంటివి జరిగినప్పుడు నాకు ఏమనిపించింది అంటే 1 నిమిషం టైం ఇస్తే బాగుంటుంది కదా. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను మాట్లాడిన దానివల్ల కొత్తలకి ధైర్యం రావాలనేది నా ఉద్దేశము. గుండె ధైర్యం ఉంది, మీ దగ్గర టాలెంట్ ఉందని పక్కా రండి అనే చెప్తున్నాను సార్. లేదండి, అంటే నేను మీది తప్పట్లేదు. ఎలా అంటే కొన్ని విషయాల్లో పాయింట్ ఆఫ్ వ్యూతో మారిపోతాయండి. ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటారు. నాకు తెలిసిన చాలామంది ప్రొడ్యూసర్లు రోజుకి చాలామందిని కలుస్తారు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇప్పుడు మన ఇండస్ట్రీలో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా సక్సెస్ రేట్ 2%, 5% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ద నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ దే మీట్ ఎవ్రీ డే. మీకు అలా జరగడం బాధాకరమే. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ షూస్లో ఉంటే అది డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 10 మందిని ఆ రోజు కలిసాక 11వ మంది మనిషి మీరు అయ్యి ఉండొచ్చు.
అందుకే సార్ పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అదే అనుకుంటూనే వెయిట్ చేస్తున్నాం. మా కళ్ళ ముందు వెళ్తున్నారు పైకి, అలాగే కూర్చున్నాం. పర్లేదు ఆయన బిజీ. నేను ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్ సార్, అంటే పేరు చెప్పను, మేబీ సందర్భం వచ్చిన రోజు చెప్తాను. నేను డే 1 నుంచి ఇప్పటికి, అంతకు ముందు కూడా ఆయన ఫ్యాన్, ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్, అంటే ఆ ప్రొడ్యూసర్ గురించి చెప్తున్నాను నేను. సో యా, మీరు అన్నట్టు వాళ్ళు బిజీ ఉంటారు, అది నేను అర్థం చేసుకున్నాను. యూజువల్గా ఎలా ఉంటాయి అనేది ఒక నా త్రూ నాకేం జరిగిందో ఎలా జరిగిందని చెప్పాలని ప్రయత్నం, అంతే సార్. లేదండి, ఎనీవేస్ ఎస్ సార్. హలో, యా, డైరెక్టర్ గారు గ్లిమ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. Thank you, sir. ఇందాక మీరు చెప్పారు ఆల్రెడీ 2-3 హీరోస్కి రిజెక్ట్ చేశారని చెప్పారు కదా. రిజెక్ట్ చేశారని మాట్లాడను, బట్ మేబీ నేను ఎక్స్పీరియన్స్ అదే మేబీ సీరియల్ నుంచి వచ్చాడను, లేదంటే కంప్లీట్లీ ఏ ఎక్స్పీరియన్స్ ఉంది అని నాకు భయాలు ఉంటాయి కదా సార్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటా, అంత రిజెక్ట్ చేశారని ఫీల్ అయితే నాకు. ఐ మీన్ కామన్ పాయింట్ అయితే ఉంటుంది. ఎస్, అల్టిమేట్గా ఎస్ ఎస్. సో కామన్ పాయింట్ ఉంటుంది. అలాగే ఈ హీరోకి ఈయన పుల్ ఆఫ్ చేయగలరు ఆ క్యారెక్టర్ అనేది డిఫరెన్స్ ఏం చెప్తారు? అంటే ఇంకా కంటెంట్ మీదే నమ్మి వెళ్దామని తీసుకున్నప్పుడు డెసిషనే సార్ అది. యాక్చువల్గా ఈయనతో అందులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి చేయించాలని డిసైడ్ అయ్యాం. బికాజ్ ఈయన షార్ట్ ఫిల్మ్స్ అయి నేను చేశాను, చూపించాను అనేది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, దానికి డిసైడ్ అయ్యాం. బట్ ఎక్కడో సంహవ్ అల్టిమేట్గా అక్కడికి రీచ్ అవ్వలేమని అర్థమైనప్పుడు ఇంకా వేరే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. మ్యూచువల్గా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు, నాకున్న ఇంట్రెస్ట్ అవ్వచ్చు. అల్టిమేట్గా ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ తోటి ఒకసారి డిస్కస్ చేసి ఇంకా ఫైనల్గా వెళ్ళాల్సి వచ్చింది. హీరో గారు, అంటే అల్టిమేట్గా కంటెంట్తో పుల్ చేయగలిగిన ధైర్యం తప్ప ఫేస్తో అట్లా అని కాకుండా కంటెంట్ మీద ధైర్యంతో వెళ్ళాల్సి వచ్చింది. సార్ అది ఇప్పుడు స్టోరీ అయితే రివీల్ చేసేసారు, ఓకే, సెంటర్ పాయింట్ అని చెప్పి హార్ట్ గురించి డిసిజన్ చెప్పారు, ఓకే. బట్ ఆడియన్స్కి ఇంకా కొంచెం ఎంకరేజింగ్ ఉండాలంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలి కదా సార్. అసలు నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి, మీరు ఎగ్జైట్మెంట్ ఏంటి, పాయింట్ ఏంటి ఇది కాకుండా ఆడియన్స్ ఫీల్ అవ్వాలంటే? సార్ అసలు స్టోరీ ఏం రివీల్ చేయలేదు సార్, ఒక పాయింట్ రివీల్ చేసాం. ఎస్, ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి. ఇలాంటి సస్పెన్స్ అయ్యి, అంటే కొంచెం షాక్ అయ్యి చాలా సర్ప్రైజ్ అవుతారు, అలాంటివి చాలా ఉన్నాయి మూవీలో. సో ఇప్పటికీ మేము ఇంకా ఏం రివీల్ చేయలేదు, ఇంకా చాలా ఉంది చూడటానికి. అండ్ ఇంకోటి కూడా సార్, అంటే డెక్స్ట్రోకార్డియా విషయంలో కూడా ఇంకా ఉంటుంది, అంటే ఇదొక్కటే ఉంటుంది సినిమా మొత్తంలో అన్నట్టు ఏం లేదు. మేబీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ అన్నట్టు చెప్పారేమో. బట్ ఇంకా డెక్స్ట్రోకార్డియా అనేది దాని చుట్టూ కూడా ఇంకా చాలా తిరుగుతుంది స్టోరీ. సో దాని రిలేటెడ్ ఎలా చదువుతుంది ఏంటి అని కూడా చాలా ఉంటుంది. స్టోరీ ఇంకా చాలా ఉంది సార్, మూవీ ఇంకా చాలా ఉంది. ఓకే. దీప్తి గారు, హాయ్ అండి. హాయ్ అండి. సో ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ చేసేటప్పుడు అండ్ మీ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చి లైక్ యు ఆర్ ఇన్ టు సమ్ అదర్ బిజినెస్ అండ్ యు ఆర్ స్టార్టింగ్ ఇట్. సో వాట్ డిడ్ యూ లెర్న్, అంటే వాట్ వాస్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? అంటే సినిమా అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ పార్ట్, దట్ టు యు ఆర్ ఇన్ టు ప్రొడక్షన్ సైడ్ ఉన్నప్పుడు యూ నీడ్ టు డీల్ లాట్ ఆఫ్ థింగ్స్. అవును, ఎవ్రీడే అండి. అంటే ఇప్పుడు సెట్లో ఆల్మోస్ట్ ఒక 100 డిఫరెంట్ పీపుల్ని డీల్ చేయాల్సి వస్తుంది కాబట్టి రోజు ఒక ఛాలెంజ్ ఉండేది. అండ్ దాంతో కూడిన స్ట్రెస్ కానివ్వండి, అంటే చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అంటే ప్రొడక్షన్ వరకు ఒక ఎత్తు అయితే, అంటే దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, సో స్టార్టింగ్ నుంచే ఇబ్బందులు ఉన్నాయి. అంటే మేబీ మాకు లీడ్ అనుకున్న వాళ్ళు దొరకకపోవడము, కొత్త వాళ్ళతో వెళ్ళాలని డిసైడ్ అవ్వడము, దాని నుంచి ప్రొడక్షన్ షెడ్యూల్స్ డిఫికల్టీస్, పోస్ట్ ప్రొడక్షన్ అదో డిఫికల్టీ. సో ఎవ్రీ స్టెప్ వాజ్ ఎ ఛాలెంజ్. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఐల్ టేక్ 1 స్టెప్ అట్ ఎ టైం. ఇప్పుడు ఇవాళకి ఇది నా ఛాలెంజ్, సరే దీన్ని ఓవర్కమ్ చేద్దాము, రేపు ఏదొస్తుందో నాకు తెలీదు. సో అలాగ అనుకుంటూ వచ్చాను. అండ్ చాలా ఇబ్బందులు పడ్డాము, హెల్త్ వైజ్ కానివ్వండి, అందరం పడ్డాము. ఎస్పెషల్లీ విమెన్కి ఏంటి అంటే అది ఒక్కసారి హార్మోన్స్ వరకు వెళ్ళిపోయింది అనుకోండి, స్ట్రెస్ దట్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో పీరియడ్ సైకిల్ హిట్ అవ్వడము, డిఫరెంట్ హార్మోనల్ ఇష్యూస్ రావడం అన్నీ వచ్చాయి. సో ఒక సినిమాతో ఏం చూడకూడదు, ఏం నేర్చుకోవాలి అన్నీ అయిపోయాయి. హోప్ఫుల్లీ మా అందరి కష్టము అందరికీ నచ్చుతుంది సినిమా రూపంలో, అండ్ మేము ఇంకా సినిమాలు చేస్తామని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. దీప్తి గారు, హాయ్ అండి. హాయ్ అండి. సో చిన్నప్పటి నుంచి చాలా ప్యాషనెట్, నాకు సినిమాలు అంటే ఇష్టము Yes. అని చెప్పారు. అవును. సో స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. Yes. సో మీరు కూడా ఏమైనా యాక్ట్ చేశారా, లోపల ఏమన్నా ఉన్నాయా? మీరు చేసిన సీన్లు అంటే మీరు కూడా చాలా బాగున్నారు కదా. థ్యాంక్ యూ అండి. లేదు, నేనేం చేయలేదు. నాకు మీరు ఇలా అంటుంటే మహేష్ బాబు గారిది ఒక ఫేమస్ డైలాగ్ గుర్తొస్తుంది, ఇలాంటి మాటలు విన్నే షెడ్కి వెళ్ళిపోతారని. సో లేదు, అంటే యాక్టింగ్ చేయాలంటే ఫస్ట్ యాక్టింగ్ రావాలండి. చూడ్డానికి బాగుంటే సరిపోదని నా ఉద్దేశము. యాక్టింగ్ కూడా యాక్టింగ్ చేస్తున్నారు అని అనిపించకుండా యాక్ట్ చేయాలి, అంత న్యాచురల్గా ఉండాలని నేను నమ్ముతాను. సో లేదు, యాక్టింగ్ సైడ్ నేను ఇన్వాల్వ్ అవ్వను. సో ఫ్యూచర్లో కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేది? లేదు అస్సలు లేదు. డన్. ఆల్ ద బెస్ట్.